రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ రవీష్ సుంకర గారు. సో న్యూరో సర్జన్. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను సార్. సో అంటే మీ వీడియోస్ చూడంగానే నాకు ఒక డౌట్ వచ్చింది. సో దాని గురించి ఫస్ట్ అడుగుతా. ఓకే. సో అంటే పాత పాటలు వింటే సో వయసు తక్కువైపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నిజమా? నేను తప్పకుండా నమ్ముతానండి. ఓకే. సైంటిఫికల్గా కూడా ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి చాలా పెద్ద పెద్ద కంట్రీస్లో హార్వర్డ్, కేంబ్రిడ్జ్ ఇట్లాంటి ప్లేసెస్లో దే డూ లాట్ ఆఫ్ స్టడీస్. సో ఇట్లాంటి ఒక స్పెషల్ స్టడీ డాక్టర్ ఎలెన్ లాంగర్ అని చెప్పి ఒక స్పెషల్ స్టడీ చేశారు. దీని ఏంటంటే సైకాలజిస్ట్. ఓకే. దీని ఏం చేశారు అంటే జనరలీ ఒక 70 years 80 yearsలో ఉన్న వృద్ధుల్ని తీసుకెళ్ళి వాళ్ళు చిన్నతనంలో ఎక్స్పీరియన్స్ చేసిన ఎన్వైర్న్మెంట్, అంటే ఒక 20 ఏళ్ల ముందు ఎన్వైర్న్మెంట్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ, వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ, వాళ్ళు వినే పాటలు, వాళ్ళు చూసే సినిమాలు అన్నిటినీ రెప్లికేట్ చేసి ఒక కొత్త ఎన్వైర్న్మెంట్లో వీళ్ళని తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది అని ఒక స్టడీ చేశారు. సో వీళ్ళు ఈ స్టడీలో తెలుసుకుంది ఏంటంటే ఇమ్మీడియట్లీ మనుషులు ఆ స్టడీలో పార్టిసిపేట్ చేసిన మనుషులు ఎవరైతే ఉన్నారో 78 years వాళ్ళు immediately they started feeling more energetic, okay, and more happier, and also ఫిజికల్గా కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోగలుగుతున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నేను అప్పుడు ఈ స్టడీ చదివినప్పుడు వాట్ ఈస్ దట్ మనము రోజు మనం డైలీ అలవాట్లో అంటే డెఫినెట్లీ మనం ఒక పాత ఫ్రెండ్తో మాట్లాడితే మనకు మంచిగా అనిపిస్తుంది. అట్లాగే ఏదన్నా పాత విషయం చూస్తే మంచిగా అనిపిస్తుంది. సో మోస్ట్ యాక్సెసిబుల్ మనకేంటి పాటలు. మనం రోజు కార్లో వెళ్ళేటప్పుడు, వర్క్ వెళ్ళేటప్పుడు పాటలు అనేది తప్పకుండా. అవును. సో కొంచెం ఒక మన చిన్నతనంలో ఉన్న మన యవ్వనంలో ఉన్న పాటలు వింటూ ఉంటే ఆటోమేటిక్లీ రిఫ్రెష్ అవుతాం. ఓకే. సో ఆ కాన్సెప్ట్ తోటి నేను ఆ వీడియో తయారు చేశానండి. ఆఫ్ కోర్స్ అది కొంచెం వైరల్ అయింది చాలా. బట్ అదర్వైజ్ దెర్ ఇస్ డెఫినెట్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్. దెర్ ఇస్ మల్టిపుల్ పేపర్స్. ఇప్పుడు మనకి యూకేలో ఈ పేపర్ వచ్చింది, ఆస్ట్రేలియాలో ఇప్పుడు రీసెంట్గా ఇంకొక పేపర్ వచ్చింది దట్ హౌ మ్యూజిక్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి. చాలా స్టడీస్ మ్యూజిక్ తోటి ఎట్లా మనం అనెస్థీషియా ఇచ్చేటప్పుడు మ్యూజిక్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఆపరేషన్ థియేటర్స్లో ఉన్నప్పుడు పేషెంట్స్. దెర్ ఆర్ మల్టిపుల్ ఫేసెట్స్లో ఇట్లాంటి స్టడీస్ వస్తున్నాయి. ఓకే. సో పాత పాటల మీద ఒక డెఫినెట్లీ ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్ మనకు ఉంది దట్ కాన్స్టెంట్గా ఇట్లాంటి పాత పాటలు వింటూ ఉంటే రెగ్యులర్ బేసిస్లో, ఒకరోజు వింటాం కాదు, మీరు రోజు కొద్దిగా ఒక 10 నిమిషాలు వింటూ ఉంటే మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గి ఆటోమేటిక్లీ మీ ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. ఓకే. సడన్గా నేను ఒక రోజు అరగంట తిన్నంగానే తగ్గిపోతాను అని కాదు, బట్ డెఫినెట్లీ ఆన్ ద లాంగ్ టర్మ్ యువర్ ఏజింగ్ ప్రాసెస్ విల్ స్లో డౌన్.